example 4 in trigonometry chapter. In triangle ABC, right angle is at B, AB equal to 5 centimeters and angle ACB is equal to 30 degrees. Determine the lengths of sides BC and AC. ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇచ్చింది. ఇక్కడ రైట్ యాంగిల్ అనేది ఎక్కడ ఉంటుంది అన్నాడు, బి దగ్గర ఉంటుంది. దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ అండ్ దిస్ వన్ ఇస్ ద బి. ఆర్ యు టేక్ ఏ ఆన్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్. ఐ వుడ్ లైక్ I will take A this side and this one is the C. Okay. On this place AB length is 5 centimeters is there. AB length is 5 centimeters is there and angle ACB is equal to 30 degrees is there. What is angle ACB? Angle ACB is equal angle C is equal to 30 degrees. That's mean. For example, I will take angle ABC is equal to angle B is the angle. For example, I will take BAC is equal angle A. Middle place is the angle. On this place given angle ACB, middle place is the C, then that is angle C. Angle C is equal to 30 degrees is the given. That's why I will take on this place, I will 30 degrees. I will see from the angle C angle. Angle C opposite is this one. Opposite. Always remember, right angle opposite is always hypotenuse. Don't no doubt. Hypotenuse. Right angle opposite is always hypotenuse. And the other side is adjacent. This is the adjacent side. Okay. On this chapter, on this problem has AB is equal to 5 centimeters is there. AB is equal to 5 centimeters is there. And find out the value is adjacent and hypotenuse. ఈ రెండు వాల్యూస్ను మనం కనుక్కోవాలి. దానికోసం వాడు ఇచ్చినటువంటిది యాంగిల్ C is equal to 30 degrees, AB is equal to 5 centimeters మనకి ఇచ్చింది. అయితే మనకు ఆపోజిట్ బై హైపోటనస్ ఉన్నటువంటి రేషియో అయినా తీసుకోవాలి. తీసుకుంటే ట్రిగనామెట్రికల్ రేషియోస్లో మొత్తం ట్రిగనామెట్రికల్ రేషియోస్ సైన్, cos, tan, sec, cosec and cot. These are 6 trigonometrical ratios is there. నేను ఇప్పుడు ట్రిగనామెట్రికల్ రేషియోస్లో ఈ ట్రిగనామెట్రికల్ రేషియోస్లో ఆపోజిట్ బై హైపోటనస్ తీసుకుంటే హైపోటనస్ అనేది వచ్చేస్తుంది. ఒకవేళ ఆపోజిట్ బై అడ్జసెంట్ తీసుకుంటే అడ్జసెంట్ అనేది నాకు ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఆపోజిట్ తెలిసింది, అడ్జసెంట్ తెలిసింది, హైపోటనస్ తెలుసుకోవచ్చు. ఒకవేళ నేను ఆపోజిట్ బై హైపోటనస్ తీసుకున్నాను అనుకోండి, ఆపోజిట్ తెలిసింది, హైపోటనస్ తెలిసింది, తర్వాత అడ్జసెంట్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ట్రిగనామెట్రికల్ రేషియోస్ గురించి ఒకసారి చూద్దాం. PBP, HHB. ఈ ట్రిగనామెట్రికల్ రేషియోకి సంబంధించినటువంటి కొటేషన్ మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. పర్పెండిక్యులర్ అంటే ఆపోజిట్ సైడ్, బి అంటే బేస్, బేస్ అంటే అడ్జసెంట్ సైడ్. ఇది బాగా గుర్తుంచుకోండి. పరి బ్యాగ్లో పెన్ ఉందా? హాం పావ్. P by H is the sin. B by H is the cos. P by B is the tan. Opposite is cosec is H by P. Sec is H by B. Cot is B by P. ఈ ట్రిగనామెట్రికల్ రేషియోస్ మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. కొటేషన్ ఫస్ట్ మనం సైన్ తీసుకుందాం, ఎందుకంటే ఆపోజిట్ బై హైపోటనస్ అంటే P by H కాబట్టి నేను సైన్ తీసుకుంటున్నా. లేదా మీరు టాన్ కూడా తీసుకోవచ్చు, P by B కూడా తీసుకోవచ్చు. అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కూడా తీసుకోవచ్చు. ఆపోజిట్ బై అడ్జసెంట్ తీసుకుంటే అడ్జసెంట్ తెలుస్తుంది, ఆపోజిట్ బై హైపోటనస్ తీసుకుంటే హైపోటనస్ తెలుస్తుంది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ బై అడ్జసెంట్ తీసుకుంటున్నా, అంటే సైన్కి సంబంధించినటువంటి యాంగిలే తీసుకుంటున్నా. సైన్ C is equal what is P by H. What is P? P mean opposite side of angle C by what is H? Hypotenuse. Opposite side of C is equal to AB. AB by hypotenuse is equal to AC. Okay, is it clear? What is AB? AB is equal to 5 centimeters.
by AC not given, AC is equal to AC. Then sin C is equal, sin C is equal 5 by AC. AC. What is sin C? Sin C means sin 30 degrees is equal to 5 by AC. Okay na? Sin 30 degrees is equal to 5 by AC. ఇది మీకు ఇక్కడ మనం కనుక్కోవాల్సింది sin 30 వాల్యూ. sin 30 వాల్యూ ఆల్రెడీ మీకు తెలిసి ఉండాలి. అలా తెలుసుకోవడం కోసం నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. దాన్ని మరొకసారి మీరు చూడండి. మరొకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిస్తున్నాం. ఎప్పుడైనా సైన్ వాల్యూస్ కనుక్కోవాలంటే దానికి ఫింగర్స్తో బిలో ఫింగర్స్ రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ బై 2. ఓకే, రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఏంది? 30 డిగ్రీస్. 30 డిగ్రీస్కి బిలో ఉన్నటువంటి ఫింగర్ ఎంత? ఒకటే ఒక ఫింగర్ ఉంది, లిటిల్ ఫింగర్ ఉంది. 30 డిగ్రీస్ బిలో ఫింగర్ ఈస్ ఓన్లీ వన్ ఫింగర్ ఈస్ దేర్. దట్స్ వై రూట్ ఆఫ్ 1 by 2. వాట్ ఈస్ రూట్ 1? రూట్ 1 మీన్ 1 స్క్వేర్ రూట్ క్యాన్సల్ by 2. దట్ ఈస్ 1 by 2. sin 30 వాల్యూ ఈస్ 1 by 2. దిస్ ఇంప్లాయిస్ sin 30 is equal to 1 by 2 is equal 5 by AC. Okay, then cross multiplication AC into 1 is equal 5 into 2. This implies AC into 1 is equal to AC, 5 into 2 is equal to 10. Then AC is equal to, hypotenuse is equal to 10 centimeters. Is it okay? And next find out చేయాల్సింది adjacent. అడ్జసెంట్తో మనకు తెలుసుకోవాల్సింది కాస్ వాల్యూ తెలుసుకుంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. కాస్ రేషియో ఏంది? b by h. b మీన్ బేస్ మీన్ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. తెలుసుకుంటే మనకు ఈ అడ్జసెంట్ కూడా తెలిసిపోతుంది. దెన్ కాస్ c is equal b by h. వాట్ ఈస్ b? b మీన్ అడ్జసెంట్ side of C by hypotenuse. What is adjacent side of C? BC by hypotenuse mean AC. BC is not given, by AC is given, that is 10 centimeters. Then this implies cos C is equal BC by cos BC by 10. What is cos C? What is C? Cos 30 degrees is equal BC by 10. Find the cos 30 degree value. మనకి డిగ్రీ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సైన్ కాస్ తెలిస్తే మిగిలినటువంటి రేషియోస్ అని మనకి ఈజీగా తెలిసేస్తూ ఉంటాయి. కాబట్టి కాస్ 30 డిగ్రీ వాల్యూ మనం ఏ విధంగా కనుక్కోవాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే తీసుకోండి. ఫింగర్ రూట్ అబోవ్ ఫింగర్ above fingers by 2. 30 degrees above fingers. This is the 30 degree. 30 degrees above finger 1, 2, 3 is there. 30 degrees above fingers are 3. Then root of 3 by 2. Cos 30 degrees is equal to root 3 by 2. Are you please remember always సైన్ యొక్క రేషియోస్ కనిపెట్టేటప్పుడు రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ బై 2. కాస్ యొక్క రేషియోస్ కనిపెట్టేటప్పుడు రూట్ ఆఫ్ అబోవ్ ఫింగర్స్ బై 2. అదే tan యొక్క రేషియోస్ కనిపెట్టేటప్పుడు రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ బై రూట్ ఆఫ్ అబోవ్ ఫింగర్స్. సైన్ బై కాస్ కాబట్టి దీనిని మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే, దెన్ cos 30 degrees is called BC by 10. Then this implies cos 30 value root 3 by 2 is equal BC by 10. This implies 10 into root 3, 10 into root 3 is equal BC into 2. Then this implies 10 into root 3 is equal to BC ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు ఏమవుతుంది? బై అవుతుంది.
Then this implies 2 1 ja, 2 5 ja. 5 into root 3 is equal, 5 into root 3 is equal BC. Then this implies BC is equal 5 root 3. Okay. BC is equal, adjacent side is equal to 5 root 3. Okay. మనం 2 sides కనిపెట్టామా? ఓకే, కంప్లీటెడ్. And this one is BC and this one is AC. This one is BC and this one is AC. 2 sides ఫినిష్ అయిపోయింది. మీరు ఇట్లా ఈ ప్రాబ్లమ్స్లో బాగా గుర్తుంచుకోవాల్సింది ఈ ట్రిగోనోమెట్రికల్ రేషియోస్ ఒకటి, ఈ యాంగిల్స్ డిగ్రీస్ వాల్యూ ఒకటి ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకు తెలిస్తే ఈ ప్రాబ్లం అంతా మనకు సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, అండర్స్టాండ్? ఐ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Hi, today class is example 5 in trigonometry chapter. A chord of a circle of radius 6 centimeters is the making an angle 60 degrees at the center. Find the length of the chord. ఇక్కడ ఈ ప్రాబ్లంలో on this problem has two critical words is there. That words is chord of the circle and radius. These two meanings are you identify, the problem is solved. First I will explain the radius meaning. What is the radius? This one is a circle. Circle center point is this one. Circle center point to it goes to circumference. Circle circumference. Circumference means circle యొక్క border. దీన్ని రేడియస్ అంటారు. సర్కిల్ సెంటర్ టు గోస్ టు సర్కిల్ సెంటర్ సర్కంఫేస్, దిస్ ఇస్ ద రేడియస్. సర్కిల్ సెంటర్ టు సర్కిల్ సెంటర్ ఫేస్ సర్కంఫేస్ దిస్ గోస్ టు ద లైన్, దట్ ఈస్ ద రేడియస్. సర్కిల్ సెంటర్ టు గోస్ టు ద సర్కిల్ సెంటర్ ఫేస్, దట్ ఈస్ ద radius. Circumference means border of the circle. This is the radius. And next chord of the circle. This is the circle. Line segment. The line segment is joining to the any 2 points. Is joining to the any 2 points. Line segment has end points are 2. Okay. This is the line. This is the line segment. Okay, this is the line. Line has no end points. Line segment has 2 end points is there. Okay, are you clearly understand? Then the chord of the circle means one line segment. The line segment joining to the circumference, any 2 points joining to the circumference of the circle, that's called chord. The line segment joining to the 2 points in the circumference of the circle, this is called chord. That chord goes to the center point, that is the diameter. That is the diameter. The chord goes to the passed through the circle center, that is the diameter. Okay, are you understand? Radius means circle center to circle center goes to circumference, circle border, that is the radius. And chord means the line segment joining 2 points of the circumference, any 2 points of the circumference of the circle, that's called chord. Okay, this is the clear. And the problem is, this is the circle, this is the chord, this one is the center,
radius is 6 centimeters, means radius means this one. Radius means circle center goes to the circumference. Is this the radius is 6 centimeters and this one is the 6 centimeters. Okay, this one is also 6 centimeters. Making an angle 60 degrees at the center. Making an angle 60 degrees. ఇక్కడ మనకి ఎంత 60 degrees at the center. Center లో 60 degrees. Find the length of the chord. ఇక్కడ ఈ length of the chord అనేది మనం కనిపెట్టాలి. ఈ length of the chord కనిపెట్టాలి. ఏ ఫార్ములాలో కనిపెట్టాలి? మనం ట్రిగనోమెట్రికల్ ఫండమెంటల్ ఫార్ములాస్ ప్రకారం మనం కనిపెట్టాలి. ట్రిగనోమెట్రికల్ ఫండమెంటల్ ఫార్ములాస్ ప్రకారం మనం ఎప్పటికైనా కనిపెట్టాలంటే ట్రిగనోమెట్రికల్లో ఉండేటటువంటి ట్రయాంగిల్ ఏమిటి? ఈక్వల్ ట్రయాంగిల్ ఉండదు. ఇక్కడ ఉండేటటువంటి ట్రయాంగిల్ రెక్టాంగిల్ మాత్రమే ఉంటుంది. దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నా, రెక్టాంగిల్ని నేను ఒకటి వేసేస్తున్నా. దిస్ వన్ ఈస్ ద రెక్టాంగిల్. ఓకే, దిస్ వన్ ఈస్ ద రెక్టాంగిల్. This is the one of the rectangle. This is one of the rectangle. I will take this rectangle. These two rectangles are equal. Okay. On this place, I will take x. This is also x. Okay. This goes to this goes to x, and this one to this center to this border goes to x. x plus x is 2x. ఓకే, ఇక్కడ మనం ఈ విధంగా సెంటర్లోకి గీయడం మూలంగా ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఏమైపోయింది, x అని మనం అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఏమైపోతుంది, x అవుతుంది. ఓకే, ఇక్కడ మనం సర్కిల్ సెంటర్లో 60 degrees ఉంది కాబట్టి ఈ సెంటర్లో ఇటువైపు 30 degrees వచ్చేస్తుంది, ఇటువైపు 30 degrees గా డివైడ్ అయిపోతుంది. 60 degrees ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే 30 degrees వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ 30 degrees చేసేసినాం. ఈ ట్రయాంగిల్ కి 30 degrees ఇచ్చేసాం, ఈ ట్రయాంగిల్ కు 30 degrees ఇచ్చేసినాం. ఇవి టోటల్ 2 ఈక్వల్ రెక్టాంగిల్ ట్రయాంగిల్స్. ఓకే, ఐ అండర్స్టాండ్. ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ట్రిగనోమెట్రికల్ రేషియో ప్రకారం యాంగిల్ అనేది మనకు తెలిసింది. రెక్టాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నది హైపోటెనస్ అనేది మనకి ఇప్పటికైనా అర్థమైపోతుంది. రెక్టాంగిల్ యొక్క ఆపోజిట్ ఉన్నటువంటి సైడ్ ఏంటిది, హైపోటెనస్. ఇక్కడ ఈ 30 degrees కి ఆపోజిట్ లో ఉన్నటువంటిది x. మనకి ఇప్పుడు ఆపోజిట్ హైపోటెనస్ ఉన్నటువంటి ట్రిగనోమెట్రికల్ రేషియో కావాలి. దీంతో మనకు సంబంధం లేదు. మనం కనుక్కోవాల్సింది కేవలం లెంత్ ఆఫ్ ద కార్డ్. లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఈ కార్డ్ యొక్క లెంత్ మాత్రమే మనం కనుక్కోవాలి. దీనితో మనకు సంబంధం లేదు. కాబట్టి కనుక్కోవాల్సినటువంటి లెంత్ లో ఇది కనుక్కుంటే ఇది కూడా మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే సేమ్ ఇది ఎక్స్ అయిపోతుంది. కాబట్టి మనం ఈ రెక్టాంగిల్ ను తీసుకున్నాం. ఈ రెక్టాంగిల్ లో ఈ 30 degrees ఆపోజిట్ ఉన్నటువంటిది ఎక్స్, హైపోటెనస్ ఉన్నటువంటిది 6 centimeters. ఆపోజిట్ అనేది మనకు తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ అనేది మనకు తెలుసు, హైపోటెనస్ అనేది మనకు తెలుసు, ఎక్స్ అనేది మనకు తెలియదు, కనుక్కోవాలి. హైపోటెనస్ అనేది మనకు తెలుసు 6 centimeters. ఎప్పటికైనా హైపోటెనస్ అంటే రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటిది హైపోటెనస్ అనేది అర్థమైపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకు 30 degrees కి ఆపోజిట్ హైపోటెనస్ ఉన్నటువంటి రేషియో ఏంటిది చూసుకోవాలి. ట్రిగనోమెట్రికల్ రేషియోస్ మొత్తం 6 రేషియోస్: సైన్, కాస్, టాన్, సెక్, కోసెక్, కాట్. దానికి నేను చెప్పినటువంటి కొటేషన్ ఏంటిది, పరే బ్యాగ్ లో పెన్ ఉందా, హా హా బాపు. దిస్ వన్ ఇస్ ద సైన్, దిస్ వన్ ఇస్ ద కాస్, దిస్ వన్ ఇస్ ద టాన్. I will take sine. Why I will take sine? Opposite by hypotenuse. Perpendicular mean opposite by hypotenuse. That's why I will take sine. Sine 30 degrees is equal x by hypotenuse, P by H. What is P? Opposite side of 30 degrees. Opposite side of 30 degrees by hypotenuse.
Then that's why sin 30 degrees is equal opposite side of 30 degrees mean x by hypotenuse means 6 centimeters. Hypotenuse means 6 centimeters. What is sin 30? ఎప్పటికైనా ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్ అనేవి మీకు వచ్చి ఉండాలి. sin 30 రేషియో అనేది మనం కనుక్కోవాలంటే నేను ఆల్రెడీ చెప్పేశాను. ఆల్రెడీ ఏం చెప్పాను ఒక్కసారి మీరు చూస్తే ఇది 0 డిగ్రీ, ఇది 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ, 90 డిగ్రీ. రూట్ ఆఫ్ బిలో ఫింగర్ by 2. sin 30 యొక్క మనం వాల్యూ కనుక్కోవాలి కాబట్టి 30 డిగ్రీ యొక్క బిలో ఫింగర్స్ ఏమున్నవి? 30 డిగ్రీకి బిలో ఫింగర్ ఏంది? ఓన్లీ 1 మాత్రమే ఉంది, అది లిటిల్ ఫింగర్. కాబట్టి రూట్ ఆఫ్ 1/2. వాట్ ఇస్ రూట్ ఆఫ్ 1? 1 square by 2. Square root cancel. 1 means 1 square. 1 square means 1 into 1. 1 into 1 is equal to 1. Then that's why 1/2. sin 30 value 1/2. 1/2 is equal to x by 6. Okay. sin 30 value 1/2. 1/2 is equal to x by 6. Then this cross multiplication 6 into 1 is equal to x into 2. Then x వాల్యూ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 2 మల్టిప్లై చేస్తుంది x ని కాబట్టి ఇది వచ్చేసి డివైడ్ అవుతుంది. 6 into 1/2 is equal to x. 2 1 ja 2 3 ja 3 into 1 3/1 is equal to x. This implies x is equal to 3. Okay, x is equal to 3 and this one is also x is equal to 3. What is the length of the chord? Length of the chord mean chord is equal x plus x is equal to 2x. Then this implies 2 into 3 is equal to 6 centimeters. Okay, 2 into 3 6 centimeters. Okay, this is the problem. Okay, అర్థమైందా? మళ్ళొకసారి చెప్తున్నా వినండి. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో a chord of the circle of the radius 6 centimeters is making an angle 60 degree at the center. Find the length of the chord. ఈ విధంగా అన్నప్పుడు మనకు కార్డ్ యొక్క మీనింగ్ ఏంటో తెలవాలి, ప్లస్ రేడియస్ యొక్క మీనింగ్ ఏంటో తెలియాలి. రేడియస్ యొక్క మీనింగ్ ఏంటిది అంటే సెంటర్ నుంచి, సర్కిల్ యొక్క సెంటర్ నుంచి మనం వృత్త పరిధిపై అంటే బార్డర్ ఆఫ్ ద సర్కిల్ పై గీసేటటువంటి ఏ రేఖ అయినా ఎనీ వన్ అంటే మనకి ఇక్కడ సర్కిల్ నుంచి ఎట్లా గీసినా కూడా అదంతా ఏమైపోతుంది? రేడియస్ అవుతుంది. ఇకపోతే కార్డ్ అంటే ఏమిటి అంటే మనకి ఇచ్చినటువంటి ఈ సర్కిల్లో లైన్ సిగ్మెంట్ అనేది గీసేసుకొని ఆ లైన్ సిగ్మెంట్ అనేది సర్కిల్లో ఏ రెండు ప్రదేశాల మధ్య కలిసినప్పటికీ దాన్ని కార్డ్ అంటారు. అంటే ఏ లైన్ సిగ్మెంట్ joining to the 2 points in the circumference of the circle, that's called chord. Okay, ఇక్కడ మనం ఇది వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఒక కార్డ్ అనేది మనం గీసేసినాం. దానికి రేడియస్ అనేది 6 సెంటీమీటర్స్ ఇచ్చింది కాబట్టి రేడియస్ అనేది మనం గీసేసుకున్నాం. ఆ తర్వాత మనకు ఈ ట్రిగ్నోమెట్రికల్ రేషియోస్లో మనం ట్రిగ్నోమెట్రికల్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసేటప్పుడు రెక్టాంగిల్, ట్రయాంగిల్ అనేది మనకు అవసరం కాబట్టి ఇక్కడ రెక్టాంగిల్ తీసుకున్నాం. ఈ రెక్టాంగిల్ ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఈ విధంగా మనం తీసేస్తే ఏమైపోతుంది? దీన్ని ట్రయాంగిల్ని 2 ఈక్వల్ ట్రయాంగిల్స్గా విభజించింది. అప్పుడు ఇక్కడ యాంగిల్స్ కూడా 6 డిగ్రీ ఇచ్చింది కాబట్టి ఇటు 30 అయిపోతుంది. ఇక్కడ కూడా ఇక్కడ x అనుకుంటే ఇక్కడ కూడా x అయిపోతుంది. మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రెక్టాంగిల్ యొక్క ఈ లెంత్ కనుక్కుంటే మనకి ఈ లెంత్ కూడా తెలుస్తుంది. అప్పుడు లెంత్ ఆఫ్ ద కార్డ్ అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనం దీన్ని తీసుకున్నాం, ఈ సర్కిల్ తీసుకున్నాం. ఈ సర్కిల్లో కూడా మనకు 30 డిగ్రీస్ అనేది ఉన్నది.
దానికి ఆపోజిట్గా ఉన్నటువంటిది ఎక్స్ అనేది లేదు, హైపోటెనస్ ఉన్నది. ఆపోజిట్ హైపోటెనస్ ఉన్నటువంటి ట్రిగ్నామెట్రికల్ రేషియో ఏంటిది? అయితే అయితే సైన్ అయినా అయి ఉండాలి, అయితే కోసెక్ అన్నా అయి ఉండాలి. మనం సైన్ తీసుకున్నా వచ్చేస్తుంది, కోసెక్ తీసుకున్నా వచ్చేస్తుంది. కాబట్టి మనం సైన్ తీసుకున్నాం. సైన్ 30 degrees is equal to p/h. What is p? Opposite side of 30 degrees. మనం ఇక్కడ angles I will see from the 30 degrees. That's why this 30 degrees opposite is this one. So, by hypotenuse. Sin 30 degrees is equal to x by 6. Sin 30 degrees is equal to opposite side of 30 degrees mean x by 6. Hypotenuse mean 6. Sin 32 degree వాల్యూ మనకు ఖచ్చితంగా ఈ డిగ్రీ వాల్యూస్ అనేది తెలవాలి. ఏ విధంగా తెలుసుకోవాలో మీకు ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ రకంగా తెలుసుకోండి. రూట్ ఆఫ్ బిలో ఫింగర్స్ బై 2 చేసేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. sin 30 వాల్యూ 1/2 is equal to x by 6. 6 into 1 is equal x into 2. Cross multiplication. 6 1 is 6 is equal to x into 2. x ను 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు వచ్చేస్తే డివైడ్ చేస్తుంది. 2 1 is 2, 2 3 is 6, 3 1 is 3 by 1 is equal to x. Then x is equal to 3. Length of the chord is x plus x is the length of the chord. X plus x mean 2x. 2x mean x is equal to 3. Then 2 into 3 is equal to 6. Okay. Is it clear? The problem is clear, and I will go to the next problem. Hi. Today I will explain the trigonometrical topic example 6. In triangle PQR, right angle is at Q, PQ is equal to 3 centimeters and PR is equal to 6 centimeters. Determine the angle QPR and angle PRQ. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ఏంటిది? ట్రయాంగిల్, రైట్ యాంగిల్, ట్రయాంగిల్ ఇన్ ట్రిగ్నామెట్రికల్ టాపిక్. రైట్ యాంగిల్ at Q. Q is the right angle. On this place I will take P and I will take this place R. PQ is given. PQ is 3 centimeters. And PR is also given. PR is 6 centimeters. Okay. And determine the angle QPR. Angle PRQ. Angle QPR mean angle P. Determine the angle P. And next angle PRQ mean angle R. For example, I will take angle RPQ mean angle P. ఇక్కడ మిడిల్లో ఉన్నటువంటిది యాంగిల్. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి యాంగిల్స్ ఏంటివి అంటే యాంగిల్ P, యాంగిల్ R. ఇక్కడ మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్ P, యాంగిల్ R మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ QPR mean యాంగిల్ P. యాంగిల్ PRQ మీన్ యాంగిల్ R. ఓకే, యాంగిల్ R ను మనం ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ P ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండిట్లో మనం ఏ ఒక్క దాన్ని ఫైండ్ అవుట్ చేసినా మిగిలింది వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకటి రైట్ యాంగిల్ కాబట్టి. ఒకటి రైట్ యాంగిల్ అయిపోయింది, ఇంకొక వాల్యూ మనకి ఇంకొకటి తెలిసి ఆల్టర్నేట్గా మరొకటి తెలిసిపోతుంది. మనం దీంట్లో Pని తెలుసుకుందాము అంటే Pకి ఆపోజిట్ సైడ్ అనేది ఏదో అనేది మనకి ఇవ్వలేదు, కానీ ఆర్క్ మాత్రం ఆపోజిట్ ఉంది, హైపోటెనస్ ఉంది. ఆపోజిట్ హైపోటెనస్ ఉంటే దాని వాల్యూ ఎంతైతే వస్తుందో అదే డిగ్రీ అయిపోతుంది. ఓకేనా, దానికి డిగ్రీ అనేది మనం చెప్పొచ్చు. ఆపోజిట్ హైపోటెనస్ ఉన్నది, సైన్ యొక్క రేషియో ఏంది? ఆపోజిట్ హైపోటెనస్. సైన్ యొక్క రేషియో ప్రకారం తీసుకుంటే ఆపోజిట్ హైపోటెనస్ మనకు తెలిస్తే దాని యొక్క డిగ్రీ అనేది మనకి ఎంత తెలుస్తుంది. ఓకేనా, ఏ విధంగానో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకు రెండు వాల్యూస్ ఇచ్చింది కాబట్టి దీని సైన్ ఆర్ ఐ విల్ సీన్ ఫ్రమ్ ద ఆర్. ఇక్కడ ఆర్ యొక్క డిగ్రీని నేను కనుక్కోవడం కోసం, ఎందుకు అంటే ఇక్కడ ఆపోజిట్ ఇచ్చిండు, ఇది హైపోటెనస్ ఉన్నది కాబట్టి సైన్ తీసుకున్నాం. సైన్ రేషియో ఏంటిది? సైన్ యొక్క రేషియో ఏంటిది? P/H కాబట్టి. వాట్ ఈస్ P? P మీన్
opposite side of R. Opposite side of angle R by hypotenuse. What is opposite side of angle R? Angle R opposite side is 3 centimeters. 3 by hypotenuse is 6 centimeters. Then sin R is equal to 3 by 6. What is 3 by 6 mean? 3 1 ja, 3 2 ja, 1 by 2. Sin R is equal to 1 by 2. సైన్ రేషియోస్లో 1/2 ఎక్కడ వస్తుందో మనం చూసుకోవాలి. అంటే ట్రిగనామెట్రికల్ వాల్యూస్ అనేవి మనకు 1/2 వాల్యూ సైన్లో ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. మనకు ట్రిగనామెట్రికల్ వాల్యూస్ అనేవి ఖచ్చితంగా తెలిసి తీరాలి. ఈ విధంగా తెలిస్తేనే మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చేసాను. దాని ప్రకారం మనం ఇక్కడ ఇది చేయొచ్చు. ఇక్కడ లిటిల్ ఫింగర్ 0 డిగ్రీ, ఇది 30 డిగ్రీ, ఇదేమైపోతుంది 45 డిగ్రీ, ఇది 60 డిగ్రీ, ఇది 90 డిగ్రీ. ఇక్కడ 1 వచ్చేసింది పైన 1 అంటే దాని యొక్క ఫార్ములా ఏంటిది? సైన్ యొక్క ఫార్ములా బిలో ఫింగర్స్ బై 2. 30 డిగ్రీ తీసుకుందాం. 30 డిగ్రీ బిలో ఫింగర్ ఏముంది? ఓన్లీ 1 ఉంది. 1 √1/2 is equal to √1 mean √1 square. 1 square mean 1 into 1 1. కాబట్టి square cancel by 2. 1/2. 1/2 అనేది దేని యొక్క వాల్యూ? sin 30 డిగ్రీ యొక్క వాల్యూ. sin 30 డిగ్రీ యొక్క వాల్యూ. sin r is equal to 1/2 mean sin 30 degree is equal to 1/2. That r is equal to 30 degrees. R is equal to angle R is equal to 30 degrees. Okay na? Sin R mean R of sin angle. Sin angle of R is equal to 1/2 mean R mean 30 degrees. Angle R is equal to 30 degrees. Angle R is equal to 30 degrees. Angle R is equal to 30 degrees. Okay, is it clear? మనము నెక్స్ట్ ఇక్కడ ట్రిగనామెట్రికల్ ఫండమెంటల్ ఫార్ములా ప్రకారం ట్రయాంగిల్ ఫండమెంటల్ ఫార్ములా ప్రకారం యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R is equal to 180 degrees. ఓకే, యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R is equal to 180 degrees. యాంగిల్ P is not there, then angle Q is equal to 30 degrees. Angle Q is equal to 90 degrees. Right angle Q plus right angle means 90 degrees. Plus angle R is equal to 30 degrees is equal to 180 degrees. Then angle P plus 90 plus 30 120. 120 degrees is equal to 180 degrees. Then angle P is equal to 180 degrees minus 120 degrees. Then angle P is equal to 60 degrees. Okay, is it clear? Angle R, angle P. Angle R is equal to 30 degrees. Angle P is equal to 60 degrees. Angle Q is 90 degrees. Is it clear? Okay. Last one day, angle QPR is equal to 60 degrees. Angle PRQ is equal to 30 degrees. Okay, is it clear? మనం ఇక్కడ ఇచ్చినటువంటిది ఏమిటి అని చూసుకోవాలి. ప్రాబ్లంలో ట్రయాంగిల్ PQR అనేది మనకి ఇచ్చేసిండు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే క్యూ ప్లేస్లో రైట్ యాంగిల్ ఉన్నది. అయితే మనకు PQ కూడా ఇచ్చేసిండు 3 అని, PR కూడా 6 సెంటీమీటర్స్ అని ఇచ్చేసిండు. అయితే ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాల్సింది ఏంది? యాంగిల్ P యొక్క వాల్యూ కనుక్కోవాలి, యాంగిల్ R యొక్క వాల్యూ కనుక్కోవాలి. యాంగిల్ P యొక్క వాల్యూ కనుక్కుందామంటే యాంగిల్ P యొక్క వాల్యూ కనుక్కోవాలంటే 2 సైడ్స్ ఉండాలి పీక్. ఇక్కడ పీక్ 1 సైడ్ లేదు, ఇంకొక సైడ్ ఉంది. కాబట్టి మనం దీని యొక్క యాంగిల్ని మనం కనిపెట్టలేము. ఇక్కడ ఎందుకు అంటే యాంగిల్ కనిపెట్టలేమంటే ఖచ్చితంగా 2 సైడ్స్ యొక్క రేషియోస్ అనేది మనకు తెలిస్తే యాంగిల్ అనేది తెలుస్తుంది. కాబట్టి
మనం కనిపెట్టలేము. ఇక్కడ యాంగిల్ ఆర్క్ మాత్రం ఆపోజిట్ ఉంది, హైపోటెనస్ ఉంది. యాంగిల్ ఆర్క్ ఆపోజిట్ హైపోటెనస్ ఉంది కాబట్టికి యాంగిల్ ఆర్ యొక్క యాంగిల్ని మనం కనిపెట్టవచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టికి యాంగిల్ ఆర్క్ ఆపోజిట్ హైపోటెనస్ ఉన్నటువంటి రేషియో ఏంటిది? సైన్ రేషియో. సైన్ రేషియో అయినా తీసుకోవచ్చు, కోసిక్ రేషియో అయినా తీసుకోవచ్చు. మనం మ్యాథమెటిక్స్గా ఎక్కువగా సైన్ రేషియో తీసుకుంటే మంచిది. సైన్ రేషియో తీసుకున్నాం. సైన్ ఆర్ ఇస్ ఈక్వల్ p/h. ఎప్పటికైనా మీరు గుర్తుంచుకోండి, ఇది p h h b. పరి బ్యాగ్లో పెన్ ఉందా? బాబు. p/h అనేది సైన్, కాస్ అనేది b/h, tan అనేది p/b. p మీన్ పర్పెండిక్యులర్, పర్పెండిక్యులర్ మీన్ ఆపోజిట్, b మీన్ బేస్, బేస్ మీన్ అడ్జసెంట్, h mean hypotenuse. Okay, sin r is equal to p/h. p mean opposite side of angle r. Angle r I will see from the angle r. That's right. By hypotenuse. Angle r opposite side is 3 by hypotenuse 6. Sin r is equal to 3/6. 3/6 mean 1/2. Sin r is equal to 1/2. Sin ratio లో 1/2 ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. 1/2 వాల్యూ ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. సైన్ 30 డిగ్రీ వాల్యూ 1/2 వస్తుంది. కాబట్టి యాంగిల్ ఆర్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ 30 డిగ్రీస్. యాంగిల్ ఆర్ ఇస్ ఈక్వల్ సైన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 1/2, సైన్ 30 ఇస్ ఈక్వల్ టు 1/2. దెన్ సైన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు సైన్ 30. సైన్ సైన్ క్యాన్సిల్, ఆర్ ఇస్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఓకే, ఆర్ ఇస్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. మనకు ఇక్కడ యాంగిల్ క్యూ తెలుసు, యాంగిల్ ఆర్ తెలుసు. ట్రిగ్నామెట్రికల్ ఫండమెంటల్ ఫార్ములా ప్రకారం angle P plus angle Q plus angle R is equal to 180 degrees. Then angle P is equal to angle Q mean 90 degrees plus angle R mean 30 degrees is equal to 180 degrees. Then angle P plus 90 plus 30, 120 degrees is equal to 180 degrees. If plus 120 is goes to outside, angle P is equal to 180 minus 120. Then angle P is equal to 180 minus 120 is equal to 60 degrees. Therefore, angle P value is there, angle R value is there, angle Q value is there. Okay, angle Q, PR find out చేయాల్సిన వాల్యూ ఏంది? angle P 60 degrees. Angle PRQ, angle PRQ is equal to angle R 30 degrees. Is it clear? Okay, I will go to the next problem. Hi, today I will explain the trigonometrical topic example 7. Okay, sin a minus b equal to 1/2 and cos a plus b equal to 1/2. 0 is less than a plus b is less than or equal to 90 degrees. A greater than b. Then find the a and b values. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వాల్యూస్ ఏంటివి అంటే ఏ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఇచ్చినటువంటిది sin a minus b equal to 1/2, cos a plus b equal to 1/2. ఇక్కడ 0 less than or equal to a plus b less than or equal 0 less than a plus b less than or equal to 90 degrees mean a plus b is a acute angle. What do you mean by acute angle? 0 degree above, 90 degrees below. Angle is the acute angle. Okay, a plus b ని మనం చేస్తే అది acute angle రావాలి. అంటే 0 90 degrees below, between ఉన్నటువంటిది వాల్యూ అనేది రావాలి. ఇక్కడ 90 డిగ్రీ వచ్చినా పర్లేదు. a ఆల్వేస్ గ్రేటర్ దెన్ b. a అనేటటువంటిది ఎప్పటికైనా ఏ అనే యాంగిల్ బి కంటే ఎక్కువగా ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద వాల్యూ. ఫస్ట్ గివెన్ ఈ sin a minus b. sin a minus b is equal to half. సైన్ రేషియోలో హాఫ్ ఎక్కడ వస్తుంది? 1/2 ఎక్కడ వస్తుంది? మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని మాత్రం ఫింగర్స్ తో ఉన్నటువంటి దాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. 0 డిగ్రీ, 30 degrees, 60 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. Sine mean
root of below fingers by 2 sine value, and cos value root of above fingers by 2. 1/2 ఎక్కడ వస్తుంది? సైన్ రేషియోస్ లో 1/2 వాల్యూ అనేది ఎక్కడ వస్తుంది అంటే sin 30 degree is equal to 1/2. 30 degree బిలో ఫింగర్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది కాబట్టి రూట్ ఆఫ్ 1/2 is equal రూట్ 1 మీన్ 1 స్క్వేర్ రూట్ క్యాన్సల్ బై 2 1/2. 1/2 అనేది ఎక్కడ వస్తుంది? sin 30 లో వస్తుంది. ఎందుకంటే 30 కంటే బిలోలో ఉన్నటువంటి ఫింగర్ ఒకటే కాబట్టి రూట్ 1 వాల్యూ 1 కాబట్టి 1/2 అనేది మనకు అక్కడే వచ్చేస్తుంది, వేరే దగ్గర రాదు. ఫార్ములా ఏంది? రూట్ బిలో ఫింగర్ బై 2 కాబట్టి. ఓకే, అదే విధంగా కాస్లో మనకు ఎబోవ్ ఫింగర్ అన్నాడు. కాస్లో చూడాలంటేనేమో రూట్ ఆఫ్ ఎబోవ్ ఫింగర్ బై 2, సైన్ లో చూడాలంటేనేమో రూట్ ఆఫ్ బిలో ఫింగర్ బై 2. ఓకే, రూట్ ఆఫ్ ఎబోవ్ ఫింగర్ అంటే 60 డిగ్రీకి ఎబోవ్ ఉన్నది ఓన్లీ 1 ఫింగరే కాబట్టి అక్కడ 1/2 ఇస్ ఈక్వల్ ఏమైపోతుంది? రూట్ 1/2. దట్ మీన్ 1/2. 1/2 ఇస్ ఈక్వల్ ఇక్కడ ఏమైపోతుంది? 60 డిగ్రీలో ఇక్కడ వచ్చేస్తుంది. సైన్ లో చూసుకుంటే 30 డిగ్రీలో వస్తుంది. సైన్ a minus b is equal to half mean sin 30 degree is equal to 1/2. సైన్ లో 30 డిగ్రీ రేషియో ఎంత వస్తుందంటే 1/2. అంటే ఇక్కడ సైన్ ఆఫ్ a minus b is equal to sin 30 degrees. ఎందుకంటే sin a minus b is equal to 1/2 and sin 30 value is also 1/2. Then sin is cancelled. A minus b is equal to 30 degrees. This is the one. Okay. Next given is cos a plus b equal to 1/2. Cos of a plus b is equal to 1/2. Cos లో మనకు 1/2 ఎక్కడ వచ్చింది? Cos 60 degree value is 1/2. Cos 60 degree is equal to 1/2. Then cos of a plus b is equal to cos 60 degrees. Why? Because cos a plus b value is equal to half. Cos 60 degree value is equal to half. These both are equal. That's why cos a plus b is equal to cos 60. Then cos cancel. Then a plus b is equal to 60 degrees. This is the equation number 2. Okay, I understand. And equation 1 and 2 implies a minus b is equal to a minus b is equal to 30 degrees. A plus b is equal to 60 degrees. Add చేస్తే ఏమైపోతుందంటే a plus a 2a is equal to plus b minus b cancel 60 plus 30 is equal to 90 degrees. Then a ను 2 మల్టిప్లై చేస్తుంది కాబట్టి మల్టిప్లై చేసి ఎటువంటిది అవతల సైడ్ పోతే డివైడ్ చేస్తుంది. a is equal to 90/2. Then this is equal to 1 ja 2 4 ja 8 2 5 ja 10. 45 degrees. A value is 45 degrees. Okay. Next I find the b value. మనం ఇక్కడ b వాల్యూను మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ 1 లో గాని ఈక్వేషన్ 2 లో గాని a వాల్యూను సబ్స్టిట్యూట్ చేయండి. నేను ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈక్వేషన్ 1 లో చేసినప్పటికీ ఒకటే. 2 implies a plus b is equal to 60 degrees. A is equal to 45 degrees. 45 degrees plus b is equal to 60 degrees. Then b is equal to 60 minus 45 degrees. Then b is equal to 60 minus 45 is equal to 50 degrees. Okay. A is equal to 45 degrees, b is equal to 15 degrees. మీరు 1 లో కూడా ఇంప్లై చేసుకోవచ్చు, 1 లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఏమైపోతుంది? ఈ విధంగా మైనస్ ఉంది కాబట్టి అట్లా కూడా చేసుకోవచ్చు. ఏ రకంగా చేసినప్పటికీ సపోజ్ ఐ విల్ సబ్మిట్ ద 1 ఇంప్లాయిస్ ఇక్కడ ఏ వాల్యూను 1 లో సబ్మిట్ చేస్తున్నా చూడండి. అప్పుడు ఏ వాల్యూ a minus b is equal to 30 degrees. A is equal to 45 degrees.
minus b is equal to 30 degrees. Minus b is equal to 30 degrees. ఈ ప్లస్ 45 యాడ్ అయిపోతే మైనస్ 45 degrees. మైనస్ b is equal to ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ఏమైపోతుంది, సబ్ట్రాక్షన్ చేయాలి. 45 లోకి వెళ్ళి 30 పోతే 15 degrees. ఇక్కడ ఏది మైనస్ 45 degrees అనేది బిగ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది, మైనస్ వచ్చేస్తుంది. మైనస్ మైనస్ క్యాన్సల్, b is equal to 15 degrees. మనం 1 లో సబ్మిట్ చేసినా కానీ 2 లో సబ్మిట్ చేసినా కానీ వాల్యూ మాత్రం చేంజ్ కాదు. మీరు దీన్ని మాత్రం బాగా గమనించుకోవాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? మనకి ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి, సైన్ ఆఫ్ a మైనస్ b is equal to half, కాస్ ఆఫ్ a ప్లస్ b is equal to half. ఇక్కడ 0, 90 degrees మధ్యలో a ప్లస్ b వాల్యూ అనేది ఉండాలి. a is greater than b అంటే a వాల్యూ అనేది b వాల్యూ కంటే ఎక్కువగా రావాలి. దెన్ ఫైండ్ ద a అండ్ b. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయమంటుండు. sin a minus b is equal to half. sin a minus b is equal to half. సైన్ లో హాఫ్ అనేటటువంటిది 1/2 అనేటటువంటిది ఏ వాల్యూలో ఉంటుంది, ఏ డిగ్రీకి అది వాల్యూ అవుతుంది అంటే sin 30 degrees is equal to 1/2 అవుతుంది. అంటే ఇక్కడ sin a minus b is equal to 1/2 వచ్చింది కాబట్టి sin 30 is equal to 1/2 కాబట్టి sin a minus b is equal to sin 30 అవుతుంది. ఎందుకంటే both are equal కాబట్టి. Then a minus b is equal to 30 degrees. a minus b వాల్యూ ఎంత, 30 degrees. ఈక్వేషన్ నెంబర్ 1. అదే విధంగా cos of a plus b is equal to 1/2. cos of a plus b is equal to 1/2. cos 60, cos లో 1/2 అనేది ఎక్కడ వస్తుంది, వాల్యూ అనేది 60 డిగ్రీలో వచ్చేస్తుంది. కాబట్టి cos 60 degree is equal to 1/2. cos of a plus b is equal to cos 60 degree. cos cancel, a plus b is equal to 60 degrees. This is equation number 2. 1 and 2 implies 1 ను 2 ను యాడ్ చేస్తే ఏమైపోతుంది, a plus a 2a. ఒక మైనస్ ప్లస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇజ్ ఈక్వల్ 60 plus 30 90 degrees. a ఎప్పుడైతే 2 మల్టిప్లై చేస్తుందో ఇజ్ ఈక్వల్ అవతల అయిపోతే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. 90/2. 2 1 జా 2 4 జా 8 2 5 జా 10. దెన్ a is equal to 45 degrees. a is equal to 45 degrees ను నేను 2 లో అప్లై చేస్తే b వాల్యూ తెలుసుకోవడం కోసం, ఎందుకంటే ఏ వాల్యూ తెలుసు 60 డిగ్రీ వాల్యూ తెలుసు, b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం 2 లో సబ్మిట్ చేసుకోవచ్చు లేదా 1 లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. 2 లో సబ్మిట్ చేసుకోవచ్చు, ప్లస్లు ఉన్నాయి కాబట్టి సింపుల్ గా వస్తుంది కాబట్టి. దెన్ a plus b is equal to 60, a is equal to 45 degrees plus b is equal to 60 degrees 60 degrees. b is equal to plus 45 అవతల వైపు పోతే ఏమవుతుంది, minus 45. b is equal to 60 minus 45 is equal to 15 degrees. a value is there and b value is there. a equal to 45 degrees, b equal to 50 degrees. Okay, is it clear? I will go to the next problem.